బీహార్ స్టేట్ మన దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం బీహార్ అని చెప్పొచ్చు. మన రాష్ట్రంలో సరే ఎక్కడైనా సరే ఒక చిన్న దుర్ఘటన జరిగినా దాన్ని బీహార్తో ముడి పెడతారు. ఇదేమన్నా బీహారా, ఇలాంటి ఘటనలు జరిగాయి అని అంతలా వెనుకబడి ఉంది. ఇంకా చెప్పాలంటే బీహార్ నుంచి డివైడ్ అయిన జార్ఖండ్ అయినా ఎంతో కొంత డెవలప్ అయింది. కానీ బీహార్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనట్టు అలాగే ఉంది. మరీ ముఖ్యంగా క్రికెట్లో జార్ఖండ్లో సైతం అంతర్జాతీయ స్టేడియాలు ఉన్నాయి. కానీ బీహార్లో మాత్రం ఇంతవరకు కనీసం మంచి క్వాలిటీ రంజీ మ్యాచ్ పెట్టడానికి కూడా గ్రౌండ్స్ లేవు. అసలు క్రికెట్లో బీహార్కు ఇంతవరకు ఎటువంటి పేరు లేదు. కానీ నిన్న మాత్రం బీహార్ పేరు క్రికెట్లో మోత మోగిపోయింది. కారణం వన్డే క్రికెట్లో లిస్ట్ ఏ క్రికెట్ అయినా కూడా వన్డే క్రికెట్ అయినా అంతా ఒక ఫార్మాట్ కిందకే వస్తుంది. సో వన్డే ఫార్మాట్లో బీహార్ ఏకంగా 574 పరుగులు చేసింది 50 ఓవర్లలో. ఇలా ఏ యాంగిల్లో తీసుకున్నా ఇదే టాప్ స్కోర్ అనమాట. ఇంటర్నేషనల్ వన్డేలో సైతం ఈ స్కోర్ చేయలేదు. ఇంతకుముందు ఐర్లాండ్పై అనుకుంటా 498 పరుగులు చేసింది, అది టాప్లో ఉండేది. లేదంటే లిస్ట్ ఏ కెరియర్ విషయానికి వస్తే ఐ థింక్ తమిళనాడు 502 పరుగులు చేసింది గతంలో, అదే టాప్ స్కోర్గా ఉండేది. ఇప్పుడు ఆ స్కోర్ని కూడా బీట్ చేసి ఏకంగా ప్రపంచ రికార్డ్నే బ్రేక్ చేసింది బీహార్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు భారీ సెంచరీలతో రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ జస్ట్ 84 బంతుల్లోనే 194 పరుగులు చేశాడు. అటు మరో బ్యాట్స్మెన్ ఆయుష్ లోహర్కా 56 బంతుల్లో 116 పరుగులు చేశాడు. జస్ట్ 11 ఫోర్లు 8 సిక్సర్లతో. అలాగే ఇంకో బ్యాట్స్మెన్ కెప్టెన్ గని, అతనైతే అసలు బ్యాటింగ్ మరో రేంజ్ అని చెప్పొచ్చు. జస్ట్ 40 బంతుల్లోనే 128 పరుగులు చేశాడు. 10 ఫోర్లు 12 సిక్సర్లతో. అంటే అతను దాదాపు ప్రతి బంతికి కూడా 3 పరుగులు చేసినట్టు. 40 బంతుల్లో 128 పరుగులు అంటే ఎగ్జాక్ట్లీ అంతకు పై మాట అనమాట. తన స్ట్రైక్ రేట్ కూడా 320 స్ట్రైక్ రేట్. ఇక మరో విషయం ఏంటంటే వన్డే క్రికెట్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా కూడా గని రికార్డులకు ఎక్కాడు. జస్ట్ 32 బంతుల్లోనే. ఇలా అన్ని రికార్డులను వన్డే రికార్డులను చాలా వరకు బ్రేక్ చేసింది బీహార్. ఇక్కడ మరో అతిపెద్ద రికార్డు కూడా నమోదైంది. 397 పరుగుల భారీ తేడాతో అరుణాచల్ ప్రదేశ్ను చిత్తు చేసింది. బ్యాటింగ్ బౌలింగ్లో అరుణాచల్ ప్రదేశ్ దారుణంగా ఫెయిల్ అయింది. మరి ముఖ్యంగా బౌలింగ్లో బీహార్ బ్యాటర్లు చెలరేగిపోయారు, చితక్కొట్టేశారు. 50 ఓవర్లలో 574 పరుగులు చేసింది. అంటే రన్ రేట్ కూడా 10కి పైగానే ఉంది. ఎక్కడ కూడా రన్ రేట్ 10కి తగ్గలేదు. ఫస్ట్ వికెట్ 14 ఓవర్లో కోల్పోతే అప్పటికి 158 పరుగులు చేసింది. 26 ఓవర్లకు 260 పరుగులు చేసింది. 39 ఓవర్లలో 390 పరుగులు చేసింది. 44 ఓవర్లో 485 పరుగులు చేసింది. ఇలా ఎక్కడా కూడా 10కి పైమాటే. చివర్లో గని మరింత చెలరేగడంతో 500 కాదు 574 పరుగులు చేసింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ జస్ట్ 42 ఓవర్లలో 177 పరుగులకు మాత్రమే ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో ఏ బ్యాట్స్మెన్ కూడా కనీసం 50 కొట్టలేకపోయారు. బీహార్ బ్యాట్స్మెన్లు సెంచరీలతో రెచ్చిపోతే అరుణాచల్ ప్రదేశ్ బ్యాట్స్మెన్లు కనీసం అర్ధ సెంచరీలు కూడా చేయలేకపోయారు. బీహార్ బౌలర్లు కూడా రెచ్చిపోయారు. సురాయ్ షాప్ 10 ఓవర్లలో 3 మెయిడన్లు వేసి మరి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే హిమాన్షు తివారీ 8 ఓవర్లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇలా ఆల్రౌండ్ షోతో ప్రపంచ రికార్డులను నెలకొల్పింది బీహార్ జట్టు.